అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రతిపాదించింది. అయితే సూపర్ 6 హామీల్లో మరొక కీలక ప్రకటన అయితే చేసిందనమాట. మరొక కీలక పథకాన్ని రైతుల కోసం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలను విడుదల చేసేందుకు హామీ అయితే ఇచ్చింది. మరి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయల విడుదలలో భాగంగా మనకు తొలి విడతలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి 7,000 రూపాయల వరకు కూడా జమ చేయబోతోంది. మరి ఎవరికి వస్తాయి, ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మరి ఇప్పటికే మనకు 9,400 కోట్ల రూపాయలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరపున అయితే కేటాయించడం జరిగింది. మరి రైతులకి ఒక డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా రైతులకు కొన్ని కీలక సూచనలు అయితే చేసింది. తప్పకుండా మీరు ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి ఎవరు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14,000 రూపాయలు అయితే వస్తాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అయితే వస్తాయి. మొత్తం కలుపుకుంటే 20,000 రూపాయలను మీకు అందించడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా మనకు డబ్బులు అయితే రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా గత ఫిబ్రవరి 24వ తారీఖున ఒక్కొక్క రైతు అకౌంట్లో 2,000 రూపాయలను అయితే జమ చేయడం జరిగింది 19వ విడత కింద. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా రైతులకు ఈ విధంగా డబ్బులను అయితే వేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు రైతులకైతే డబ్బులు అయితే వేయబోతుంది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల్లో భాగంగా తొలి విడత ఈ మే నెలలో మనకు 7,000 రూపాయలను అయితే అందించబోతుందన్నమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఒక డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మొత్తం 20,000 రూపాయలు రాబోతున్నాయన్నమాట. మరి అందువల్ల మనకు ఇప్పటికే పీఎం కిసాన్ పొందని రైతులకు అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు ఇస్తారా ఎవరు అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది. మరి పీఎం కిసాన్ రాకపోతే అన్నదాత సుఖీభవ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభవకు కొత్త గైడ్లైన్స్ అయితే జారీ చేసిందనమాట. మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఇప్పుడే కొత్త గైడ్లైన్స్ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి అన్నదాత సుఖీభవకు కూడా లబ్ధిదారులు ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అలా అయితేనే ప్రభుత్వానికి ఒక్కో రైతు నుంచి 6,000 రూపాయల భారం అనేది తగ్గుతుంది. అలా కాకుండా విడిగా ఎంపిక చేస్తే ఆ రైతుకు ఏపీ ప్రభుత్వం 20,000 కేటాయించాల్సి ఉంటుందన్నమాట. మొత్తంగా ఫిబ్రవరి నెలలో ఇచ్చినటువంటి పీఎం కిసాన్ 19వ విడత పూర్తి అయిపోయింది. కాబట్టి ఎవరికైనా సరే 19వ విడత రాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు అలా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చెక్ చేసుకోకపోతే మీకు అన్నదాత సుఖీభవ రాదు, పీఎం కిసాన్ 20 విడత కూడా రాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ పీఎం కిసాన్కి సంబంధించి మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం అయితే మీరు ముందుకైతే వెళ్ళండి. మరి అన్నదాత సుఖీభవకి ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. పీఎం కిసాన్ రాకపోతే కనుక అన్నదాత సుఖీభవ కూడా ఎవరా అనే ఆందోళనలో ఉన్నారనమాట. మరి ఎటువంటి ఇబ్బంది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది. మరి రైతులందరికీ కూడా మనకు వారు ఊహించినట్లుగానే ఇక్కడ ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొస్తూ కూడా వారికి ముందుకైతే తీసుకెళ్తుందనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ మరి అన్నీ కూడా మీరు చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. మరి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. ఇలా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను ఎక్కడ కూడా అంటే వీడియోలో చెప్పినట్లుగా వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. మరి అలా చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి దాని ప్రకారం కనుక మీరు ఈ పథకాలకు అప్లై చేసుకుంటే
మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి, మీకు డబ్బులు అయితే నేరుగా వచ్చేస్తాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా, అంటే ఈ యొక్క పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఈ విధంగా మనకు డబ్బులు రానున్నటువంటి నేపథ్యంలో మనకు రైతులకు, ఏపీలోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి పంట నష్టపరిహారం కింద కూడా వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేసుకోవాలని ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి రైతులు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే మీరు రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్కు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పిఎం కిసాన్ కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా మీరు మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. అంటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు భరోసా కేంద్రాల్లో. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయబోతున్న డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. మరి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయా అని చెప్పి. మరి రైతులు ఊహించినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది. మరి ఇప్పటికే అర్హుల జాబితాలను కూడా సిద్ధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక త్వరలోనే పంట నష్టపరిహారాన్ని అందిస్తామని కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి పంట నష్టపరిహారం కింద కూడా త్వరలోనే మనకు హెక్టార్కు, అంటే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వారికి డబ్బులు విడుదల చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ప్రధాని మోదీ గారు కూడా రైతుల పట్ల చాలా ఆయన ఖచ్చితంగా రైతులకు ఏదో ఒక రూపంలో సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది రైతులకందరికీ కూడా ఈ సాయాన్ని అందించేందుకు. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. అంటే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ఎలాగంటే 6,000 రూపాయలను కాస్త 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. తొలి విడతలో 2,000 రూపాయలు, రెండో విడతలో 2,000 రూపాయలు, మూడో విడతలో 2,000 రూపాయలు, ఇలా 4 నెలలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అందజేసి రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. ఇప్పటి వరకు కూడా 3 విడతల్లో 6,000 రూపాయలను అందించడం అయితే పూర్తి చేసింది 19 విడత. అంటే గత సంవత్సరానికి సంబంధించినటువంటి విడతలో పూర్తిగా మనకు డబ్బులు అయితే విడుదల చేసింది. మరి 20 విడత కింద కూడా 2,000 రూపాయలు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. అంటే ఈ 20 విడత, 21వ విడత, 22వ విడత, ఈ 3 విడతల డబ్బు అనేది ఇక్కడ ఈ సంవత్సరానికి సంబంధించి మనకు అందించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా కీలక ప్రకటనలు చేసింది. రైతులకు ఈ డబ్బులు రావాలి, ఖచ్చితంగా రైతులకు మేలు జరగాలి అంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు పూర్తిగా మీకు లబ్ధి అనేది చేకూరడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు పొందాలంటే పంట నష్టాన్ని నమోదు చేయించుకోవడం కానీ, ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం కానీ, మీ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇవి చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా వస్తుంది. ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి కూడా పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది. ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి మనకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించబోతూ ఉన్నాయి. మరి రైతులు ఊహించినట్లుగానే వారికి ఒక డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి